ల్యాండ్ ఏమైనా ఉందమ్మా మీకు? ఏమీ లేదు సార్. ఇల్లు కట్టుకోలేదు. ఇల్లు కూడా కట్టుకోలేదు. Their requirement is house and also 2 sons, and also they don't have land for husband and wife. Now we have to plan in such a way, 4 members, 2 husband and wife, how to create self-employment and economic sustainability. Second angle, 2 children, one is diploma, how to make him to go for higher education also. If he is willing to go to engineering after diploma, you have to encourage him. And ultimately both children you have to educate well and settle their life, and then you have to document this family should be self-sufficient and sustainable family on economy. No, I wanted to have clear-cut every family action plan, vision for that family. How far you are able to succeed? My idea is very clear. Everybody not born as a leader. Everybody got an opportunity. They are also born in a small way. I also born in a small way. Even our honorable, మీకు అందరికి గుర్తుపెట్టుకోవాలి, నరేంద్ర మోడీ has born in a small ఫ్యామిలీలోనే పుట్టాడు. ఎన్టీ రామారావు కూడా చిన్న కుటుంబంలో పుట్టారు. మహాత్మా గాంధీ కూడా చిన్న కుటుంబమే. అంబేద్కర్ కూడా ఒక చిన్న కుటుంబమే. కానీ ఏమైందని మీరు ఆలోచిస్తే వాళ్ళ జీవితంలో యాక్సిడెంటల్గా ఒక మార్గదర్శి వచ్చారు. ఆ మార్గదర్శులు హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చారు, ఇవ్వాల్సిన సమయంలో హెల్ప్ చేశారు. జయమ్మ ఉంది, జయమ్మకు గాని ఆ సమయంలో రాకపోయింటే జయమ్మ కొడుకు కూతుర్లు అందరూ కూడా డోలాయమానంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు చెల్లమ్మ ఉంది, నీ పేరేంటమ్మా? సరస్వతి ఉంది. భర్త తాగేసి బయట తిరిగేవాడు బాధ్యత లేకుండా, పిల్లలను ఒకటే తాకాలి. రేపు ఆవిడేమనుకుంటుంది, ఓకే మనం ఏమి చేయలేం, కూలీ పంపిద్దాం, కూలీ పంపించేది. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు వచ్చి హెల్ప్ చేశారో భర్తలో కూడా మార్పు వచ్చింది. ఓకే, భార్య కష్టపడింది, సెటిల్ అయింది, నేను కూడా సెటిల్ కావచ్చు, తాగుడు మానేద్దాం అని మానేసే పరిస్థితికి ఆ దారికి వచ్చాడు. పూర్తిగా మానేశాడని నేను చెప్పడం లేదు, అది ఇంకా కొన్ని రోజులు పడుతుంది. అది అక్కడుండే బంగారు మిత్ర మార్గదర్శకుడు గైడ్ చేయాలి. ఫ్యామిలీని బాగు చేయాలి, కుటుంబాన్ని బాగు చేయాలి. యూ హ్యావ్ టు ప్లాన్ ఫర్ ది ఫ్యామిలీ సక్సెషన్ విజన్. Noted, sir. We are working on that, and couple of things that I wanted to highlight in Gudipalle. What we are doing is not only the livestock providing to the beneficiaries, we are trying to diversify it to as many ways as possible, right from a Xerox shop to a small petty shop or to a tailoring institute or various other things we are exploring. There is good progress in that. In addition to that, we are looking at the possibility of establishing a skill development center for mechanical and various other fields, so that some of them can get employed within TVS and group companies of ours, and also to various other industries which are coming up in that area, sir. No, I'm very happy. I'm not asking all 3 of you or more. Locally, what are all the opportunities are available? Future, what are all the growing areas? You know very well, but they don't know. Now in Gudipalli, there is a Pugurupalli. Industrial township is coming. Another 5 years, that area is going to transform totally. You have to plan that family to meet that type of opportunities. Sure, sir. They have to get that opportunity. Benefit of that. Yeah. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ, నేను ఇది కొత్త కాన్సెప్ట్. ఈ కొత్త కాన్సెప్ట్ వచ్చినప్పుడు బిగినింగ్లో కొన్ని అర్థం కావు. ఇక్కడ దీనికి రూల్స్ ఏమి లేవు, ఆకాశమే హద్దు. మోటివేషన్ చేసి సరైన సమయంలో 10 రూపాయలు గాని ఆర్థిక సహాయం చేస్తే దానివల్ల వాళ్ళ జీవితాలు మారిపోతాయి. ఉదాహరణకు అంబేద్కర్ 14వ సంతానం. 14వ సంతానం అయితే కుటుంబం అన్నీ ఇవ్వలేకపోతే
ఆ రోజు బరోడా రాజు ఈయన యొక్క తెలివితేటలు చూసి ఆర్థిక సహాయం చేశాడు. ఎంత? బాంబేలో చదువుకోవాలంటే నెలకు 10 రూపాయలు ఇచ్చాడు అప్పట్లో. అదే మరి లండన్కి పోయి చదువుకోవాలంటే 25-30 రూపాయలు, 100 రూపాయలు ఎంతో ఇచ్చాడు. ఆ డబ్బులు ఆయనకు ఉపయోగపడింది. దేశానికి ఒక ఆస్తి అయ్యాడు. దేశానికి అవసరమైన రాజ్యాంగాన్ని రాసే శక్తి ఆయనకు భగవంతుడిచ్చాడు. ఆ రాజ్యాంగమే మనందరికీ ఈరోజు హక్కులు కల్పించే పరిస్థితికి వచ్చింది. అంటే ఒక మహానుభావుని తయారు చేశారు. ఇంకొక పక్క అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాము చాలా పేద కుటుంబంలో పుట్టాడు. ఆయన స్కూలుకు పోయినప్పుడు వర్షం పడితే చెప్పులు పైన పెట్టుకొని వర్షం పడకుండా చూసుకొని వెళ్ళిన వ్యక్తి. ఆయన కూడా ఒక స్ఫూర్తిదాయకంగా రావాలంటే అప్పట్లో ఒక బ్రాహ్మిన్ అయ్యంగారు మదురైలో ఆయన సహాయం చేశాడు. ఈయన దగ్గర చేర్చి సంస్కారం నేర్పించి నాలెడ్జ్ అప్పచెప్పి అవన్నీ చేస్తే అబ్దుల్ కలాం గారు భారత రత్నగా తయారయ్యాడు. ఈరోజు అణుశక్తి ఇన్నోవేట్ చేశాడు. మంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎమర్జ్ అయ్యాడు. ఆ రోజు ఆ అయ్యంగారు గారి పూర్తిగా స్ఫూర్తినివ్వకపోయింటే ఆయన ఆ ఊర్లోనే ఉండిపోయేవాడు, మనమారిగానే ఉండిపోయాడు. అలాంటి శక్తి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే నేను వీళ్ళని అడుగుతున్నా, మట్టిలో మాణిక్యాలుంటాయి. ఈ పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళ శక్తి దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడుతుంది. ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు థింక్ ఇన్ దట్ డైరెక్షన్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సరసమ్మ. అమ్మాయికి ఇవ్వండి. ధన్యవాదములండి. అనంతరం అదానీ ఫౌండేషన్ నుంచి అభిషేక్ గారు, వారి యొక్క బంగారు కుటుంబం నుంచి కృష్ణవేణి గారు. అమ్మా.